ప్రజాస్వామ్యంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఉత్తరాంధ్ర న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ఇప్పటి వరకు న్యాయవాదులు పార్టీకి అండగా ఉన్నారని భవిష్యత్తులో కూడా అదే మద్దతు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలంతా వారి కుట్రలో ఉండకుండా బాధ్యతగా ఉండాలని కోరారు. విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఉత్తర సమన్వయకర్త కేకే రాజుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, ఉత్తరాంధ్రకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ధనవంతులు కాబట్టి ఈ నేపథ్యంలో మీ అందరూ కూడా ఏదైతే మాట్లాడిన తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం. అలాగే అభివృద్ధికి సంబంధించి న్యాయవాదులుగా ఈ ఎన్నికల్లో మనం నిమర్థవంతంగా ఒక టీం వర్క్ చేసుకోవాలి. అదే నగరంలో అయితే వార్డుల వారీగా గవర్నమెంట్ నుంచి కూడా 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కూడా వస్తుంది. అట్లాగే మన న్యాయాధికారుల నియామక విషయంలో గవర్నమెంట్ లో అన్ని రకాలుగా న్యాయం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్ లో మన బొత్స సత్యనారాయణ గారు మన లీగల్ న్యాయవాదులను ఉద్దేశించి మన స్టేట్ మనోహర్ దయచేసి దానికి తగ్గట్టు ఒక కార్యాచరణని రూపొందించాలని మనం చేస్తాం. ఎక్కడెక్కడ అడ్డుకొట్టి వేసుకోవాలి, పర్వాలేదే సరిపోదు అంటే సరిపోదు. ఏ క్షణమే నీట్గా దానికి తగ్గట్టు మనము టిట్ ఫర్ టాట్ లాగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనం పూర్తిగా కోరుతున్నాను. కోరుతున్నాను. ఇక సంక్షేమాలు తీసుకొస్తే ఇందాక ప్రజాస్వామ్యంలో మనకు ఒక ప్రపంచంలోనే ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఆ స్ఫూర్తితో, ఆ స్పీడ్తో ఆ చట్టాలకు అనుగుణంగా మనం జీవోల్ని ఆయా సంబంధిత శాఖలు ఆ జీవోల నుంచి ఇష్యూ చేస్తారు. ఎక్కడ ఏ కాంట్రాక్ట్ వచ్చినా, ఎక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఏ ఇంటర్వ్యూషన్ వచ్చినా వెంటనే న్యాయస్థానాలు దాంట్లో ఇంటర్వ్యూ అయ్యి దాన్ని స్టక్ చేసే పరిస్థితి ఉన్న విషయాన్ని మనందరికీ తెలుసు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఏదైతే చెప్పిన మాట ఉందో చెప్పిన మాట నెరవేర్చుకుంటున్న తరుణంలో వాటిని చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా ప్రజల తాలూకా జీవన విధానంలో మార్పు చేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలని ఆయన ఆలోచన చేస్తూ పరిపాలన గత 5 సంవత్సరాల పరిపాలన సాగించామని గట్టిగా నమ్ముతున్న వ్యక్తిని నేను. వారితో కలిసి పనిచేస్తూ మరి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో అయితే ఎన్నో అవాంతరాలు వచ్చాయి, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇందాక ఒక మాట చెప్పినట్టు ఆ ఇంటర్ప్రిటేషన్లో తీసుకున్న భావాన్ని బట్టి వాటికి వచ్చి అవాంతరాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న విషయం మనందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ఏదైతే మా పురుషులు మన పురాణంలో చెప్పినట్టు ఏదైతే మునులు యోగులు తపస్సు చేస్తున్నప్పుడు దాన్ని భంగం చేయడానికి ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు పడినవారో అదే మరొకటిలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మరి ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు అడ్డుగా చేయడానికి ఆ ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఉన్న చిన్న లుచుకుని చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ని ఆసరాగా పొత్తలు చూపెట్టి ఇక్కడున్న ఈ మీడియా కొన్ని సోదర మీడియా తాలూకా సహకారంతో దాన్ని ఉన్నది లేని ఉన్నట్టు చూపెట్టి ఇవాళ అడ్డంగా సృష్టిస్తున్న పరిస్థితి. మన ప్రజాస్వామ్య దేశంలో మీకున్న అత్యంత విలువైన పాత్ర ఇంకెవరికి ఉండదని మనకి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా
ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా ఎటువంటి సమస్య అయినా తక్షణమే మనం ఆదుకోవటానికి ముందుకు వచ్చేది మీరే. కాబట్టి మీకు సమాజంలో అత్యంత గౌరవమైన పాత్ర ఈ రోజుకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే డెమోక్రసీలో కూడా మన ప్రజాస్వామ్యంలో మీ పాత్ర చాలా కీలకం అని చెప్పడం జరిగింది.